ప్రేమని తీసుకువెళ్ళిపోయిన భద్రావతి, వల్లి చేసిన మోసాన్ని తెలుసుకొని కుప్పకూలిన రామరాజు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరి ముందు తన పెళ్లి గురించి ధీరజ్ బయట పెట్టడంతో అప్పుడే ఇక ప్రేమ ధీరజ్ని నిలదీస్తూ ఉంటుంది. నువ్వెందుకు నా ఆత్మాభిమానాన్ని అందరి ముందు బయట పెట్టావో? ఆ ఆత్మాభిమానం దెబ్బతింటుందని నీకు తెలీదా? అసలు నాకు మాట ఇచ్చావు కదా, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట పెట్టనని. ఎందుకు చెప్పావురా, ఎందుకు చెప్పావని ధీరజ్ని నిలదీస్తూ ఉంటుంది. మీ నాన్న మా అమ్మని అన్న మాటలకి నేను ఆ నిజాన్ని బయట పెట్టాల్సి వచ్చింది. నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడాడో తెలుసా మా అమ్మని అని అడుగుతూ ఉంటాడు ధీరజ్. రే, వాళ్ళు అన్న చెల్లెలరా, ఎప్పటికైనా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య 25 ఏళ్ళ నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఈ రోజేమన్నా కొత్తగా జరిగిందా? మా నాన్నేమన్నా కొత్తగా తిడుతున్నాడా? నువ్వు ఇలా రెచ్చిపోయి వాళ్ళని మాటలు అనడానికి అని అంటూ ఉంటుంది ప్రేమ. ఏంటే అలా మాట్లాడుతున్నావు? అంటే మీ నాన్న మా అమ్మని ఎన్ని మాటలు అన్నా పర్వాలేదు, మేము నోరు మూసుకొని వాళ్ళనే ప్రతి మాటని ఓర్చుకుంటూ మేమంతా కూడా అలా ఓర్పుగా ఉండాలా? చేతగాని వాళ్ళగా తల్లిని అన్నన్ని మాటలు అంటుంటే చేతులు కట్టుకొని ఉండిపోవాలా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్. అప్పుడు ఇంకా నేను ఉండిపోమని చెప్పడం లేదు, కానీ వాళ్ళు మన ఇంటికి వచ్చిన అతిథులు. పాత కక్షలు మర్చిపోయి 2 కుటుంబాలు కలిసే వేళ నువ్వు ఇలా గొడవ పెట్టుకొని మన పెళ్లి గురించి బయట పెడతావని అసలు కూడా అనుకోలేదు అని చెప్తూ ఉంటే, ఏ మొద్దు, నీకు పిచ్చి పట్టింది, మీ పుట్టిల్లు పిచ్చి పట్టింది. వాళ్ళు ప్లాన్ మీద పథకం మీద ఇక్కడికి వచ్చారు. కావాలని రెచ్చగొట్టి వాళ్ళు ఇలా గొడవలు పెట్టి మనిద్దరిని విడదీయాలని వచ్చారే. మీ అత్త నిన్ను గదిలోకి తీసుకువెళ్ళి మీ నాన్న చేత ఇక్కడ మమ్మల్ని రెచ్చగొట్టించి ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలియకుండా చేసింది మీ భద్రావతి అత్త. వీళ్ళందరూ ప్లాన్ మీదే వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి మీ నాన్న మా నాన్నని అవమానిస్తూనే ఉన్నాడు. ఇంటికి వచ్చిన అతిథిని మనం గౌరవించాలి. వాళ్ళకి తెలుస్తుంది కదా ఏం మాటలు మాట్లాడుతున్నారో, మనం నోరు మూసుకొని ఉండాలి అని చెప్తూనే ఉన్నాడు. కానీ మాకే ఆవేశం ఆగలేదు. మా అమ్మని నోటికొచ్చినట్లు ఒక పనివాడిని పెళ్లి చేసుకొని నువ్వు ఇంతకి దిగజారిపోవాలా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ఏ కొడుకు ఊరుకుంటాడో? ఇప్పుడు మీ నాన్నని కొడుతుంటే నీకెంత పౌరుషం వచ్చింది? ఆడపిల్లవైన నీకే అంత పౌరుషం వస్తే మగపిల్లాన్ని నాకెంత పౌరుషం రావాలి అని అంటూ ఉంటాయి. ఆ మాట విని ఒక్కసారి ఇక అంటూ ఉంటుంది ప్రేమ, చూడు, వాళ్ళు మన మీద ప్రేమతోనే వచ్చారు. లేకపోతే ఇన్ని రోజులు అసలు ఆ గీత దాటి లోపలికి రాని వాళ్ళు ఎందుకు వస్తారు? మీరు కూడా మీ మాటల్ని అదుపులో పెట్టుకోవాల్సి ఉండాల్సింది అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక చందు అయితే, ఏంటి ప్రేమ, జరిగింది తెలుసుకోకుండా అలా మాట్లాడతావేంటి? మీ నాన్న వచ్చిన దగ్గర నుంచి మా నాన్నని అవమానిస్తూ మా అమ్మని నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటే మేమందరం ఎలా ఊరుకోము అని చందు అడుగుతూ ఉంటాడు. ఇక చందు అలా అడిగేసరికి, ఊరుకోవాలి బావా, వాళ్ళు వెళ్ళిపోతారు కదా భోజనం చేసి, శాశ్వతంగా ఉండిపోవాలని రాలేదు కదా, మీరు చేసిందే తప్పు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ, ఏం కూసావే, మేం చేసింది తప్ప అంటూ ధీరజ్ మళ్ళీ ప్రేమ మీదకి చెయ్యెత్తుతాడు. నా కూతుర్ని కొడతావా అని ధీరజ్ని కొడతాడు సేనాపతి. నీ కూతుర్ని నాకు కొట్టే హక్కు ఉంది, నేను దాని మెడలో తాళి కట్టాను అని అంటూ ఉంటే, బలవంతంగా కట్టిన ఆ తాళికి విలువే లేదు, నువ్వు అసలు దాని భర్తవే కాదు. ఇష్టం లేకుండా బలవంతంగా దాని మెడలో తాళి కడితే అది పెళ్ళైపోతుందా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. అప్పుడే, నేను తనకి ఇష్టం లేకుండా బలవంతంగా తాళి కట్టానని నీ దగ్గరే ఉన్న రుజువు ఉందా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్. అప్పుడే వీడియోని చూపిస్తుంది. చూడరా చూడు అని వీడియోని చూపించగానే ఇక ఆ వీడియో చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక నర్మద, అసలు ఈ వీడియో వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది అని వెంటనే వల్లి వైపు చూస్తుంది. వల్లి ఒకవైపు ఆనందపడడం, నవ్వుకోవడం చూసి, ఇదంతా వల్లి ఆడుతున్న నాటకమా అని నర్మదికి అనుమానమైతే మొదలవుతుంది. ఇప్పుడు చెప్పరా, నువ్వు నా మేనకోడల్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నట్టే కదా ఇది. మరి ఈ వీడియోని తీసుకువెళ్ళి పోలీసులకి చూపిస్తాము, పోలీసులకి చూపించి నిన్ను నీ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తాము అని అంటూ ఉంటే అప్పుడే ప్రేమ మౌనంగా ఉంటుంది.
ఇక్కడ ఇంత జరుగుతున్నా నువ్వు మౌనంగా ఉన్నావో? ఎందుకు ఎందుకు మౌనంగా ఉన్నావో? అక్కడ ఏం జరిగిందో చెప్పు వీళ్ళకి అని అంటూ ఉంటే, జరిగింది మొత్తం చెప్పేశావు కదరా, నేను కొత్తగా చెప్పేదేముంది? అయినా అప్పుడు నువ్వు నా మెళ్ళో బలవంతంగానే కదా తాళి కట్టింది, నాకు ఇష్టం లేకుండానే కదా నువ్వు తాళి కట్టింది అని అంటూ ఉంటుంది ప్రేమ. ఒక్కసారి ధీరజ్ షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే నర్మద, ప్రేమ నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావో? అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉంది, ఒకరంటే ఒకరికి ప్రాణం ఉంది అని అంటూ ఉంటుంది నర్మద. లేదక్క, వాడికి నేనంటే ఇష్టం లేదు, వాడికి మా అమ్మ వాళ్ళ మీద నా మీద ప్రేమ కన్నా వాళ్ళ మీద పగే ఎక్కువ. వీళ్ళ కుటుంబాన్ని ఏమీ అనకుండా మా కుటుంబాన్ని అవమానించినా కూడా నేను నోరు మూసుకొని కూర్చోవాలి. అంటే నా పుట్టింటి వాళ్ళని ఎన్ని అన్నా కూడా నేనేమి కూడా చేతగాని దానిలాగా చూస్తూ ఉండాలి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ఇక అంటూ ఉంటాడు ధీరజ్, చూస్తూ ఉండకపోతే పోవే ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రేమ, వెళ్ళిపోతానురా, వెళ్ళిపోతాను, నా మీద నీకున్న ప్రేమ ఎంతో ఈరోజు తెలిసిపోయింది. నలుగురు ముందు నా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టావు, ఇంకా నేను ఎలా ఉంటాను ఇక్కడ అని అంటూ ఉంటుంది ప్రేమ. సభాష్ ప్రేమ, ఇన్ని రోజుల నుంచి నీ నోటి వెంట ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాము, ఇంకా నువ్వు ఇలాంటి ఇంట్లో ఉండడం ఏంటి, పద వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది భద్రావతి. అక్క, ఏంటక్క ఇదంతా? ఎందుకు భార్యాభర్తల్ని విడదీయాలనుకుంటున్నావు? నీకెలాగో పెళ్లి పెటాకులు లేవు కదా, భార్యాభర్తల్ని విడదీసి ఇంకా పాపాన్ని ఎందుకు మూట కట్టుకోవాలనుకుంటున్నా అడుగుతూ ఉంటుంది వేదవతి. మొత్తం కోపాలన్నీ కూడా మర్చిపోయి నా ఇంట్లోకి ఆనందంగా అడుగుపెట్టావని అనుకున్నాను, కానీ కడుపులో ఇంత విషాన్ని పెట్టుకొని వస్తారని అస్సలు కూడా అనుకోలేదు. వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ అన్నా కూడా ఏ చెల్లెల్ని అనరాని మాటల్ని ఈ సేనాపతి అన్నాడు అని వేదవతి అయితే ఏడుస్తూ అంటూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు నేను చేసిన తప్పుకి ఎంతో కుమిలిపోయాను, నా కుటుంబాన్ని బాధ పెట్టానని నేను ఏ రోజు కూడా అనుకోని రోజు లేదు. కానీ మీరు మాత్రం నేను చేసింది దాన్ని మర్చిపోకుండా నా భర్తని ప్రతిసారి ప్రతి నిమిషం కూడా కూలోడు పనోడు అంటూ అవమానిస్తూనే ఉన్నారు. నా భర్తని అంత అవమానిస్తున్నా ఆయన కూడా నా కోసం, నా సంతోషం కోసం ఆ రోజు మనం చేసింది తప్పే కదా అని మనసులో అనుకొని ఈరోజు మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకున్నారు. మీరు చేసిన అవమానాలు అన్నీ కూడా వదిలేసుకొని ఈరోజు ఆయన నన్ను సంతోష పెట్టడానికి మీరన్న మాటలన్నీ కూడా భరించారు. ఈ రోజు నుంచి చెప్తున్నాను, ఇక మీ మీద ఎప్పటికీ కూడా మాకు అయితే అస్సలు కూడా ప్రేమ రాదు. ఇంకెప్పటికీ మీరు నాకు పరాయి వాళ్ళే. ఈ రోజుతో నా పుట్టింటి వాళ్ళు చచ్చిపోయారు అని వేదవతి అయితే అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి భద్రావతి, సేనాపతి అందరూ షాక్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఇక శారదాంబ అయితే అంటూ ఉంటుంది, అమ్మ వేదవతి, వద్దమ్మా వద్దు, నీ చిన్న కూతురు చచ్చిపోయిందనుకో, వెళ్ళిపోమ్మా, దయచేసి ఇంకెప్పుడు కూడా పుట్టినరోజులని కుటుంబాలు కలవాలని నా దగ్గరికి రావద్దు, నీ కూతురు ఈ ఆలతో చనిపోయింది, వెళ్ళిపోమ్మా వెళ్ళిపో అని అంటూ ఉంటుంది వేదవతి. ఇక వేదవతి మాటలకి అప్పుడే ఇంకా శారద, ఒసే భద్రావతి, ఛీ, కడుపులో ఇంత విషాన్ని దాచుకొని వచ్చావని తెలియకే ఇంత గొడవ అవుతుందని తెలియక నా మనవరాలు కాపురాన్ని కూల్చడానికి ప్లాన్ చేసుకొని వచ్చారని అర్థం చేసుకోక నేను కూడా కళ్ళు మూసుకుపోయి నువ్వు చేసింది అంతా కూడా నిజమే అనుకొని ప్రేమ పొరలు కప్పేసి నన్ను ఇంటి దాకా తీసుకొచ్చింది. ఇదంతా నా వల్లే జరిగిందంటూ ఏడుస్తూ శారదాంబ వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంకా రా ప్రేమ అని ఇక ప్రేమని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక ప్రేమ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే నర్మద ప్రేమని ఆపుతుంది. ప్రేమ, నీకు అసలు బుద్ధుందా ఏంటి? నువ్వు వీళ్ళ గొడవల గురించి తెలుసుకోవడం నువ్వు కూడా పంతంగా వాళ్ళతో పాటు వెళ్ళిపోతావేంటి అని అడుగుతూ ఉంటే, వద్దక్క, వాడు వెళ్ళిపోమన్న తర్వాత నేనెందుకు ఉండాలి అని అంటూ ఉంటుంది ప్రేమ. వదిన, తనని వదిలేసేయి, వెళ్ళిపోని అని అంటూ ఉంటాడు. తనకి నన్ను అర్థం చేసుకోవడం రాలేదు, ఎంతసేపు పుట్టింటి వాళ్ళే అనుకుంటుంది తప్ప ఆ పుట్టింటి వాళ్ళు మమ్మల్ని విడదీయాలని, కడుపులో విషాన్ని దాచుకొని వచ్చారని తను గ్రహించలేకపోతుంది.
ఏదో ఒక రోజు వాళ్ళ అత్తయ్య వాళ్ళ నాన్న మా ఇద్దరిని విడదీయడానికి వాళ్ళు ఎంత కుట్ర చేశారో మొత్తం కూడా బయటపడుతుంది. అసలు వాళ్ళు ఆ వీడియో ఎలా సంపాదించారో కూడా ఒక్క నిమిషం కూడా తను ఆలోచించడం లేదు అని అనంగాల్ని అప్పుడే ఇక వల్లి అయితే ధీరజ్ చివర్లో అన్న మాటకి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా కూర్చొని బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక కామాక్షి అయితే అమ్మా, నువ్వు నాన్న దగ్గర కూడా నిజాన్ని దాచిపెట్టి ఆ ఇంటితో శత్రుత్వం ఉందని కూడా తెలుసుకొని ఆ రోజు వీడి చేత ఆ ప్రేమ మెడలో నువ్వు జాలిపడి తాళి కట్టించావు. ఇప్పుడు అదే వంక పెట్టుకొని కనీసం ఆ ప్రేమ జీవితాన్ని నువ్వు నిలబెట్టవాలని అనుకున్నావని కృతజ్ఞతా భావం కూడా లేకుండా వాళ్ళు చూసావా ఎలాగచ్చి అని వెళ్ళిపోయారో. ఎందుకమ్మా అంత మంచితనంగా ఆలోచించావు వాళ్ళ పట్ల? నీ మంచితనాన్ని ఏమన్నా గుర్తించారా? ఇంకా నిన్ను నానా మాటలు అన్నారు. నీ పుట్టింటి వాళ్ళు నీ గురించి అంత చండాలంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు కొట్టారు. అది కూడా ప్రేమ తప్పుగా అనుకొని వెళ్ళిపోయింది. అలాంటి కుటుంబాన్ని ఇంకా నువ్వు ప్రేమగా కలుపుకోవాలని అనుకుంటున్నావు. ఇంకా నువ్వు నీ పుట్టింటి గురించి ఆలోచించుకో, మా నాన్నని ఇంతకన్నా దిగజారనివ్వకు అని అంటూ ఉంటే అప్పుడే ఇక వేదవతి రామరాజుని చూస్తుంది. ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి ఏవండి అని అంటూ ఉంటే వద్దు బుజ్జమ్మ, నాకేమి చెప్పొద్దు అని అంటూ ఉంటాడు. అది కాదండి, నేను ఆ రోజు అని అనగానే బుజ్జమ్మ, నువ్వు చేసింది కరెక్టే. ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాలనుకున్నావు, ఒక కుటుంబాన్ని కాపాడాలనుకున్నావు. కానీ ఆ వెధవలకి ఆ విశ్వాసం లేదో, వాళ్ళు ఆ మాటలు గుర్తించలేదో, నీ త్యాగాన్ని వాళ్ళు తెలుసుకోలేదు అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక ధీరజ్ దగ్గరికి వెళ్ళి రే చిన్నోడా, నీ విషయంలో నేను చాలా పొరపాటు పడ్డాన్రా. నేను అన్యాయంగా అర్థం చేసుకున్నాను. నా మాట కాదని నా శత్రువు కూతురుతో ప్రేమలో పడి ప్రేమ పెళ్లి చేసుకున్నావని తెలుసుకొని నిన్ను దూరం పెట్టాను, ద్వేషించాను. కానీ నువ్వు నాకు ఇచ్చిన నా మాట ప్రకారమే నిలబడ్డావు. కానీ మీ అమ్మ గురించి ప్రేమ మెడలో తాళి కట్టావని ఈరోజే తెలిసిందిరా. నువ్వు నా మాటకి విలువనిచ్చి ఆ రోజు కట్టనని చెప్పిన తర్వాత మీ అమ్మ గురించి కట్టావు. నా మాట మీద గౌరవం ఉంచావు. కానీ నేనే నిన్ను అర్థం చేసుకోలేక నానా మాటలు అన్నాను, నన్ను క్షమించు అని రామరాజు అంటూ ఉంటాడు. నాన్న అంత మాట అనక నాన్న అని అంటూ ఉంటే నేనిప్పుడు ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాన్రా, నన్ను క్షమించని రామరాజు లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా నర్మద బాధపడుతూ కూర్చొని ఉంటుంది. ఇక నర్మదని సాగర్ అడుగుతూ ఉంటాడు, ఆ రోజు మోపిదేవి నువ్వు కూడా వెళ్ళావు కదా, అంటే ఈ విషయాన్ని నువ్వు కూడా నాకు చెప్పకుండా దాచిపెట్టావు కదా అని అడుగుతూ ఉంటాడు సాగర్. అది కాదు సాగర్, అక్కడ అత్తయ్య గారు మాట తీసుకున్నారు, నీకెలా చెప్పాలి అని అంటూ ఉంటే అంటే నీ భర్తకి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా? చూడు, మీరు చేసిన త్యాగాన్ని వాళ్ళు అవకాశంగా మీరు వాడుకున్నారు, మా మీద పగ తీర్చుకోవాలనుకున్నారని మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు ప్రేమ మెళ్ళో చిన్నోడి చేత బలవంతంగా తాళి కట్టించుకుపోయి ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కూతురు వ్యభిచారిగా అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళు ఆ కుమిలి ఏడ్చేవాళ్ళు, వదిలేయాల్సింది అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది నర్మద, దేవుడు రాసిన రాతని ఎవరు మార్చలేరండి అని చెప్తూ ఉంటుంది సాగర్తో. కానీ నువ్వు చేసిన తప్పుకు మాత్రం నేను నిన్ను క్షమించను అని సాగర్ అయితే చెప్తాడు. తరువాత ఇక వేదవతి బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రేమ గుమ్మం కాడే నిలబడి ఉంటుంది. రామ, ఆ బంధాన్ని తెంచుకొని లోపలికి రా అని భద్రావతి అంటూ ఉంటే ఆ బంధం శాశ్వతంగా నాతోనే ఉంటుందత్తా. నాకు కట్టిన తాళి విలువ నాకుంటుంది. నేను ధీరజ్ని వదిలేశాను తప్ప నా ప్రేమని వదలలేదు. వాడంటే నాకు ప్రాణం. జీవితాంతం వాడు నా గుండెల మీద ఈ తాళి రూపంలో ఉంటాడు అని చెప్తుంది ప్రేమ. అప్పుడే ఇక సేనాపతి, అక్క ఇప్పుడు ప్రేమని ఎక్కువగా మాట్లాడించుకో, అప్పుడు ప్రేమ మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోతానంటుంది అని సేనాపతి చెవిలో చెప్తాడు భద్రావతికి. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, లోపలికి రా అని భద్రావతి లోపలికి తీసుకువెళ్తుంది. అప్పుడే ఇంకా
ప్రేమని. ఇక తర్వాత గదిలో సుకన్య వల్లి ఇద్దరు కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అలా డ్యాన్స్ వేస్తూ నేను అనుకున్నది సాధించాను, లేకపోతే నన్ను నా బాని విడదీస్తారా వీళ్ళు? నన్ను నా బావని విడదీసి నన్ను ఒక పురుగు కన్నా హీనంగా చూస్తారా? ఆ ప్రేమని ఈ ఇంటి నుంచి బయటికి గెంటేశాను. మా అత్తని మా మామగారి దృష్టిలో తప్పు చేసిందల్లా నిలబెట్టాను. ఇదే ఇదే నేను అనుకున్నది. ఈ గుడ్ న్యూస్ వెంటనే మా అమ్మకి షేర్ చేయాలి అని భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఇక భాగ్యానికి ఫోన్ చేసి అంటూ ఉంటుంది వల్లి, అమ్మోయ్, అనుకున్నది సాధించాం. గొడవ జరిగిపోయింది, ప్రేమ వెళ్ళిపోయింది, మా అత్తగారు కుప్పకూలింది, మా మామగారు దిగాలా పడ్డాడు. నర్మదా, ఇక నర్మద సంగతి చూస్తే నువ్విక నవ్వు ఆపుకోలేవు అని నోటికొచ్చినట్లు వల్లి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మదికి ఎందుకు అనుమానం వస్తుంది. వల్లిని ఇదంతా చేసిందేమో అని నా అనుమానం. అసలు భద్రావతి ఫోన్లోకి ఆ వీడియో ఎలా వచ్చింది అని అనుకుంటూ వల్లి దగ్గరికి వస్తూ ఉండగా మొత్తానికి 2-3 లక్షలు ఖర్చు అయినా సరే మనం డూప్లికేటు ఎస్ఐని పురమాయించి నువ్వు ఆ మోపిద వెళ్ళి ఇన్ఫర్మేషన్ లాక్కొని ఆ వీడియోని సంపాదించిన మూలనే ఇదంతా చెయ్యగలిగాము. ఈరోజు నా పగ తీరిందమ్మా. ఇక ఆ నర్మదని కూడా బయటికి గెంటేసి ఈ కుటుంబాన్ని నా గుప్పెట్లో పెట్టుకుంటాను అని వల్లి మాటలు వినేస్తుంది నర్మద. ఇక వల్లి మాటలు వినేసి అప్పుడే ఇక నర్మద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నర్మద ఈ వల్లిని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశామని వేదవతి దగ్గరికి వెళ్ళి నిజాన్ని బయట పెడుతుంది. ఇక వేదవతి ఉగ్ర రూపంతో కోపంతో రగిలిపోతూ వల్లి గది తలుపులు ఇక కాలుతో కొడుతుంది. ఒక్కసారి వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్న వల్లి ఉలిక్కి పడిపోతుంది. ఇక ఉలిక్కి పడిపోయి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే అత్తయ్య గారు అని అంటూ ఉంటే అప్పుడే వల్లి జుట్టు పట్టుకొని ఏం అన్యాయం చేశామని నా కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్నావో? నువ్వు చేసిన పాపాలు అన్నీ కూడా నా భర్త దగ్గర దాచిపెట్టి మళ్ళీ నిన్ను ఇంట్లోకి అడుగు పెట్టించినందుక నువ్వు నా చిన్న కొడుకు చిన్న కోడలి కాపురాన్ని కూలగొట్టి ఆ భద్రావతితో చేతులు కలిపి ఈ ఇంట్లో ఇంత పెద్ద సమస్యని తీసుకొచ్చాం. ఇక నిన్ను జన్మలో క్షమించకూడదే. నిన్ను క్షమించి చాలా పెద్ద తప్పు చేశాను, పద అని అంటూ ఉంటే అత్తయ్య గారు, అది కాదు అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు వేదవతి జుట్టు పట్టుకొని వల్లిని బయటికి ఈడ్చుకురావడం చూసి, బుజ్జమ్మ ఏంటిది, వదులు, వల్లిని ఎందుకు కొడుతున్నావు బుజ్జమ్మ అని అంటూ ఉంటే అప్పుడే ఇక చందు కూడా వస్తాడు. వల్లి గురించి మీకు తెలియదండి, ఇది ఆడిన నాటకాలు మీకు తెలీదు. వీళ్ళమ్మా నాన్న కోటీశ్వర్లమంటూ మనల్ని నమ్మించి మోసం చేసి దీన్ని మన ఇంటి కోడల్ని చేశారు. తర్వాత నిజం బయటపడుతుందని, ఆస్తులు పోయాయని మోసం చేశారని ఐపీ పెట్టామని నాటకమాడారు. ఈ వల్లి మన కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఏం చేసిందో తెలుసా? ఆ విశ్వాగాడితో మన కూతురు లవ్లో పడేలా, ప్రేమలో పడేలా చేసింది. అసలు మన కూతురు ఆ విశ్వాగాడితో ప్రేమలో పడేలా చేసి మన కూతుర్ని ఆ విశ్వాగాడి చేతిలో పెట్టింది కూడా ఆ రోజు రాత్రి ఇదే అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. తరువాత కడుపుతో ఉన్నట్టు వీళ్ళమ్మ నాటకం ఆడించి దీన్ని ఇంట్లోకి రానిచ్చింది. పెద్దోడు మీకు ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించాడు, కానీ నేనే ఆపాను. ఈ కోడలు మా ఇంటి దేవత, మా ఇంటిని ఉద్ధరించడానికి వచ్చింది, మా ఇంటి అదృష్ట దేవతని పొంగిపోయారు. మళ్ళీ ఎక్కడ ఇది చేసిన మోసం తెలుసుకొని మీరు ఎక్కడ కుప్పకూలిపోతారని భయమేసి మీరు చూపించిన ప్రేమ అబద్ధమని, ఈ వల్లి మోసాన్ని మీరు తట్టుకోలేరని చెప్పలేదు. ఆ కడుపు నాటకం కూడా బయటపడిన తర్వాత కూడా దీన్ని పుట్టింట్లో వదిలేయాలని తీసుకువెళ్ళాను. అప్పుడు బావిలో దూకి చచ్చిపోతాను, నా భర్త లేందే నాకు బ్రతుకు లేదంటూ బావిలో దూకి చచ్చిపోవాలని చూసింది. ఆ రోజు కూడా మీకు నిజం చెప్పడానికి నేను ఆ భాగ్యం ఇంటికి రమ్మన్నాను, కానీ ఇది మాత్రం ఆ భాగ్యం ఇంటికి వచ్చాక ఇది ఎక్కడ చచ్చిపోతుందని భయంతో ఆ రోజు మీకు నిజం చెప్పలేదు అని అంటూ నిజాన్ని బయట పెడితే అప్పుడే చందు ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు. రే, వీళ్ళమ్మని మోపిదేవి పంపించి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని తీసుకువచ్చి ఆ భద్రావతికి చూపించింది నీ భార్య. భద్రావతితో ఇదంతా కావాలని నేను పగతోనే చేయించానని నా మీద చాడీలు చెప్పింది.
ఇప్పుడు ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరగడానికి కారణం ఎవరో తెలుసా? ఈ వల్లినే అని నిజాన్ని బయట పెడితే అప్పుడే చందు వల్లి చెంప పగలగొడతాడు. అంటే నువ్వు మారలేదు, నీలో మార్పు రాలేదన్నమాట. ఇంత జరిగినా కూడా నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూసావా? ఇక నిన్ను అస్సలు కూడా బ్రతకనివ్వను అని వల్లి పీక పట్టుకుంటాడు చందు. అప్పుడే అది చూసి రామరాజు, రే పెద్దోడా ఆగిరా అని అంటూ ఉంటే, వదులు నాన్న, దీన్ని అస్సలు కూడా క్షమించకూడదు. ఆ భగవంతుడు ఇలాంటి దాన్ని నాకు భార్యగా ఎందుకు ఇచ్చాడు అని అంటూ ఉంటాడు చందు. నువ్వు ఆగరా అని అంటూ వెంటనే చందుని పక్కకి నెట్టి, ఏమన్యాయం చేశామమ్మా? కన్న కూతుళ్ళ కన్నా నిన్నే ఎక్కువగా అభిమానించినందుక నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకున్నాం. ఏం తప్పు చేశాం? నీ విషయంలో మేమేమన్నా తప్పు చేశావా అని అడుగుతూ ఉంటే, అది కాదు మావయ్య గారు, వద్దమ్మా అలా పిలవకో. నువ్వు చేసిన మోసాన్ని గుర్తించకుండా ఎప్పుడూ కూడా నర్మదని నోటుకొచ్చినట్లు తిట్టేవాణ్ణి, నిన్నే ఎక్కువగా అభిమానించేవాణ్ణి. కానీ నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు కూడా ఊహించలేదు. ఎందుకు మాకింత అన్యాయం చేశావు? మా కుటుంబం నీకేమీ అన్యాయం చేసిందని నా కుటుంబాన్ని నువ్వు ఇలా ముక్కలు చెయ్యాలనుకున్నావు? పెద్ద కోడలి ఇంట్లోకి అడుగు పెట్టాక ఇల్లు కలిసి ఉంటుంది, జీవితాంతం మమ్మల్ని బాగా చూసుకుంటుందని ఎంతో నమ్మకంగా ఉన్నా ఆ నమ్మకం మీద ఎందుకు నువ్వు బురద జల్లావు అని రామరాజు నిలదీస్తూ ఉంటాడు. వల్లి సిగ్గుతో తలంచుకొని కుమిలిపోతుంది తప్ప సమాధానం చెప్పలేకపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇప్పుడు వల్లిని బయటికి గెంటేస్తారా? ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.